వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మనం ఇప్పుడు తరచుగా వింటూ ఉంటాము, తరచుగా చూస్తూ ఉంటాం. పిల్లలందరూ కూడా స్పీడ్ ఎంతవరకు అయితే పోవాలో అంత స్పీడ్ వెళ్ళకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఫ్రెండ్స్ తోటి సరదాగా షికార్లకు వెళుతూ ఎంతోమంది కాలం చేస్తూ ఉన్నారు. ఆ కాలం కూడా ఎలా చేస్తున్నారంటే తల్లిదండ్రులకి చాలా జీవితాంతం శోకాన్ని మిగులుస్తూ ఉన్నారు. అది ఎట్లా అంటే ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు అతివేగం అనార్థం అని తెలిసి కూడా పిల్లలు మోజుతోటి సరదాలతోటి ఎక్కువ కాస్ట్లీ బైక్స్ కొనడం వలన వాటి మీద ఉన్న స్పీడ్ కంటే కూడా ఎక్కువ స్పీడ్ వెళుతూ అనవసరమైనటువంటి ప్రమాదాలను కొని తెచ్చుకొని ఒక్కోసారి ప్రాణాలను కోల్పోతున్నారు. ఒక్కోసారి జీవితాంతం వికలాంగులుగా ఉండాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు వీళ్ళు. అలాంటివి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి ప్రమాదాలని మానవులమైనటువంటి మనం ప్రతి ఒక్కరము సొసైటీలో ఉన్నాం కాబట్టి మనం కూడా బాధ్యత వహించి చాలా వరకు అందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా మనం మాట్లాడటం, అవగాహన గురించి తెలియజెప్పటం ఎంతైనా అవసరం ఉంది. అదేవిధంగా దాని గురించి ప్రమాదాలకి జరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనందరమే, ఒక్కరు ఇద్దరు అని కాకుండా ప్రతి ఒక్కరం కూడా దాని గురించి అవగాహన అనేది ప్రతి ఒక్కరికి తెలియపరచాలి, అందరికీ తెలియచేయాలి. మనం కూడా ఆ యొక్క నిబంధనల్ని పాటించాలి. నిబంధనలు ఎప్పుడైతే మనం పాటిస్తూ ముందుకు వెళతామో ప్రశాంతంగా మనము జర్నీ చేయొచ్చు. టూ వీలర్ కానీ, కారు కానీ, ఏదైనా సరే మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా ఉంటే అది మనకి చాలా మంచిది. క్షేమంగా మనం అనుకున్నటువంటి గమ్యస్థానానికి మనం చేరగలుగుతాము. దాని గురించి ఆ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని మనకి వివరించడానికి సామాజికవేత్త డాక్టర్ ఏఎస్ శ్రీనివాస్ గారు. చిన్నతనం నుంచి కూడా వారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి ఎన్నో విషయాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎంతోమందికి అన్ని విషయాల్లో అవగాహన కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ ఏఎస్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మనం ఇప్పుడు చూసుకున్నట్లుగా అయితే చాలా మంది పిల్లల్లో తల్లిదండ్రులు కాస్ట్లీ బైకులు కొనిస్తారు. బైకులు కొనిచ్చడం కరెక్టే, పిల్లలకి సరదాలు అచ్చట ముచ్చట అనేది ఉంటుంది. మన ప్రతి ఒక్కరం కూడా మన పిల్లలు సంతోషంగా ఉంటే చూసి మనం ఆనందపడతాం కదా. అదే తల్లిదండ్రులు పిల్లలు కొన్ని ప్రమాదాలకు గురి అయినప్పుడు ఎలాంటి బాధకి జీవితాంతం గురి అవుతామో మీకు తెలియదు కాదు. అది ఎందుకు అలా జరుగుతుంది? తల్లిదండ్రులు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేకుంటే ఈ పిల్లలకి అవగాహన లోపం ఉందా? స్పీడు 60-70 పొమ్మంటే బైకుల మీద కానీ కారుల్లో కానీ ఉన్న స్పీడ్ కంటే ఎక్కువగా స్పీడ్ వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఆ బళ్ళు నడిపేటటువంటి పిల్లలైనా పెద్దోళ్ళైనా తెలియదు అంటారా వాళ్ళకి? మెయిన్ ఏమైపోయిందంటే అండి, తల్లిదండ్రులు అచ్చట మీరే అన్నారు, అచ్చట ముచ్చట తీర్చడం కోసం వాళ్ళకి బైకులు కొనిస్తున్నారు. చాలా సంతోషకరమే, కాదనట్లేదు. కానీ అట్ సేమ్ టైం దాని యొక్క ప్రమాదాల గురించి, దాని యొక్క పరిస్థితుల ప్రభావం ప్రతి ఒక్కటి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది తల్లిదండ్రులకి. ఎందుకంటే ఒక బైకుని ఇచ్చి అంటే వాళ్ళు బైక్ నడిపిస్తున్నారని సంతోషపడుతున్నామే తప్ప వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు నువ్వు 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళావు, నేను 130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాను అనే భావాలు వాళ్ళకి పెరిగిపోతున్నాయి. దాన్ని అన్నింటినీ కూడా దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ప్లస్ సమాజానికి కూడా. ఇప్పుడు సపోజ్ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా బాబు ఆ స్పీడ్లో వెళ్ళక నాయన అని అన్నారు అనుకోండి, మా తల్లిదండ్రులకు లేని బాధ్యత మీకెందుకండి అనే భావం వచ్చేసింది. అంతేకాకుండా ఎవరైతే లైసెన్స్ ఇస్తున్నారో ఆర్టీఓ వాళ్ళు, గతంలో ఏమైందంటే మాకు కూడా చాలా ఇప్పుడు ఒక 40 ఏళ్ల కిందట చూసుకుంటే వాళ్ళు 1కి 4 సార్లు పరీక్ష పెట్టేవారు. నువ్వు ఎలా వెళ్తావు, ఏ లైట్ వస్తే ఎలా వెళ్తావు అని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు నేర్చుకున్న తర్వాతనే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పడేది. ఆ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎల్బోర్డు పెట్టుకుని కొన్ని రోజులు నడిపించిన తర్వాత ఆ ఎల్బోర్డు తీసి పర్ఫెక్ట్గా వాళ్ళు నడిపించే పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు అలా లేదు. మీకు ఎక్కడైనా పోండి, ఎక్కడైనా లైసెన్స్ ఈజీగా వచ్చింది. మీరు ఎవరైనా అడగండి, బాబు నీకు లైసెన్స్ ఏముందండి 2000 5,000 వేలు డాడీ, నేను రేపే తెచ్చుకుంటా అనే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితిని దూరం చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. ఎందుకంటే
డ్రైవింగ్లో వీడికి పరిపక్వత రాకముందే చాలామంది మీరు డ్రైవింగ్ చేస్తుంటే చూస్తుంటారు, ఈ సైడ్ రాడ్ అట్లా వదిలేస్తుంటారు. దానివల్ల కూడా విపరీతమైన ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటివి వీళ్ళు కేర్ తీసుకోరు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ డ్రైవింగ్ ఎవరైతే లైసెన్స్ ఇస్తున్నారో వీళ్ళు పరిపూర్ణంగా వీళ్ళని చూడట్లేదని అర్థం. కొంతమంది ఏం చేస్తుంటారు, రెడ్ లైట్స్ పడుతుంటాయి, ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతుంటారు, ఏం కాదులే అనుకుంటారు. అది చాలా బాధాకరం. అంతేకాకుండా రివర్స్ నుంచి వస్తుంటారు పిల్లలు. సరే పిల్లలే వస్తున్నారా అని అనుకుంటే పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి, యువతకి ఏం నేర్పిస్తున్నామండి మనం? ఇప్పుడు రివర్స్గా రావడం అనేది వల్ల మొన్న ఒకటి ఇక్కడ మన్సూరాబాద్లో సాక్షాత్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా చనిపోయారు. ఇది ఎంత బాధాకరం చెప్పండి. రివర్స్గా వస్తున్నాడు అతను, ఇతను స్ట్రేట్గా వెళ్తున్నాడు, కొట్టేశాడు, ఇది అయిపోయింది. అంటే ఈ రివర్స్ రావడం వాళ్ళకి ఇప్పుడు పోలీస్ వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఫైన్లు అవన్నీ వేస్తున్నారు. సరే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అనుకుందాం మనం. ఈ ఫైన్ల వల్ల జరగవండి కొన్ని పనులు, తర్ఫీదు వల్లనే. అంటే వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసిన వల్ల జరుగుతాయి. ఇప్పుడు మీరు ఫైన్ వేసారనుకోండి, ఏదో డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో డబ్బులు కట్టేస్తారు, అయిపోయి చలాన్ కట్టేసినట్టు అయిపోతుంది. అది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. అట్లా కాకుండా తల్లిదండ్రులు కానీ, లేదా పాఠశాలలో కాలేజీల్లో ఉండే గురువులు కానీ, లేకపోతే సమాజంలో ఉన్న పెద్ద మనుషులు కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా యువతకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రివర్స్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి, అతను యూటర్న్ కొద్ది దూరంలో ఉంది, ఇతను రివర్స్కి వచ్చేస్తున్నాడు. అది కూడా మామూలుగా రావడం లేదు, విపరీతమైన స్పీడ్లో వస్తున్నాడు. అంటే వాళ్ళకి తెలుసు ఇట్లా రాకూడదని తెలుసు, మాకు ఫైన్ కడతారని తెలుసు, మేము ఈ విధంగా వచ్చినందు వల్ల ఏమైనా జరిగింది అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉందని తెలుసు, అయినా కూడా అతను వస్తున్నాడు. అంటే దీన్ని ఎట్లా భావిస్తాం మనం? ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గుర్తించాలి అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బైకులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఇప్పుడు మాకు 40 ఏళ్ళు 30 ఏళ్ళ కింద చూసుకుంటే ఏ డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళకి ఏదో చిన్న బండి కొనిచ్చేవాళ్ళు. అట్లా కాదు, 10th క్లాస్ అయిపోగానే కాలేజీ స్టార్ట్ కాగానే 18 ఎప్పుడు అవుతుందా మన టైం చూసుకున్నట్టుగా 18 ఏళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయని చూస్తున్నారు పిల్లలు. ఒకవేళ రాకపోయినా తల్లిదండ్రులు కొనిస్తే వితౌట్ లైసెన్స్ కూడా మన హైదరాబాద్లోనే కాదు అన్ని పట్టణాల్లో కూడా ఆ ఏజ్ వాళ్ళు నడిపిస్తున్నారు బండి. మరి పోలీసులు కూడా ఎంత నియంత్రిస్తారు చెప్పండి? ఇది అవగాహన అనేది ఇంటి నుంచే రావాలంటాను నేనైతే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటాను. మన పిల్లల్ని మనం సక్రమంగా మనము తర్ఫీదు ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు బండికి బయట పోయి ఇచ్చిన తర్వాత కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కొంతమంది మన మామూలుగా స్లోగన్ అయిపోయింది, బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేదాకా భరోసా లేదు అనే భావం వచ్చేసింది. అలా వచ్చినా కూడా ఈ విషయం చెప్పకుండా ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఏమైనా పర్వాలేదులే, ఏముందిలే అనే ఒక భయం అనేది పోతుంది. వాళ్ళ భయం ఎప్పుడైతే పోయిందో వాళ్ళు ర్యాష్గా నడిపిస్తున్నారు. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఇంకా విపరీతంగా ఏదైనా జంతువులు కూడా కుక్కలు అలాంటివి కూడా వస్తుంటాయి. ఆ స్పీడ్ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినా, దాన్ని కొట్టేసే ప్రయత్నం చేసినా వీళ్ళు అడ్డం పడిపోతున్నారు. ఇది చాలా బాధాకరం. మొన్న నేను చూసే ఒక ఐడిపిఎల్ దగ్గర, ఇక్కడే ఐడిపిఎల్ దగ్గర ఒక ఫ్యామిలీ వెళ్తోంది, బస్సు వెళ్తోంది. ఆ బస్సు వెళ్తుంటే బస్సు పక్క నుంచే తీసుకెళ్తున్నాడు అతను, పొరపాట్లో పడిపోయాడు. ఆ మధ్యలో పడిపోయాడు. ఈ బస్సు అతను సడన్ బ్రేక్ వేసాడు. సడన్ బ్రేక్ వేయకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఒక ఫ్యామిలీలో ఉన్న అంటే ఒక పెద్దవాడు, అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న తండ్రికి కూడా దీంట్లో అవగాహన లోపం అని చెప్పి మనం అనుకోవాలి. వీటన్నిటికీ కూడా తప్పకుండా ఆర్టీఓలు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, సామాజికవేత్తలు కానీ, లేకపోతే ఎవరైనా సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ తప్పకుండా వీరికి అందరికీ కూడా ఒక సూచనలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు పిల్లలు స్పీడ్గా బండి పడుతుంది, మనం తోవలో ఏ బాబు వద్దునా అని అన్నాం అనుకోండి, అతను రివర్స్ వచ్చేసి ఇతన్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంది. అందుకే అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు, నాకెందుకులే అని ఊరుకుంటున్నారు. దానివల్ల సమాజానికి నష్టం అయిపోతుంది. అంటే దీన్ని ప్రతి ఒక్క విషయం కూడా ఇంటి దగ్గర నుంచి రావాలి. లేదా కాలేజీల్లో ఉంటారు కాబట్టి పిల్లలు కాలేజీల్లో ఒక సెక్షన్ పెట్టాలంటాను నేను, ఒక పీరియడ్, ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఏదైతే పీటీ అని చెప్పేసి మనం ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తామో అదేవిధంగా ఈ బండ్ల కోసము లేకపోతే సమాజం కోసము ఒక పీరియడ్ పెట్టాలి. ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఆ పీరియడ్ ఆ టైం సర్టెన్ టైంలో వీళ్ళకి అవగాహన చేసినట్లయితే కొంచెంలో కొంత మెరుగవుతుందని చెప్పి మా యొక్క ఉద్దేశం. కరెక్టే సార్ మీరు చెప్పింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 వీలర్ అంటే ఇద్దరు కూర్చొని వెళ్లాల్సింది, ముగ్గురు వెళ్తున్నారు, నలుగురు కూడా వెళ్తున్నారు. అది కూడా కాక ఓవర్ స్పీడ్, హెల్మెట్ పెట్టుకోరు. హెల్మెట్ పెట్టుకోలేదు అనేటటువంటి భయం కూడా వాళ్ళ ముఖంలో కనిపించదు. ఇంకా త్రిబుల్ రైడింగ్లో కూడా ఓవర్ స్పీడ్ సౌండ్లు చేసుకుంటూ పక్కనున్నటువంటి వాళ్ళకు కూడా భయాందోళన కలిగించేటటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు సరే వాళ్ళందరం చూసుకున్నట్లయితే
చక్కగా చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు. విద్యార్థులు అయ్యిండు కూడా వాళ్ళకి అంత ఆలోచన కూడా రాకుండా బండులు నడిపిస్తూ ఉంటే అది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది కదా మనకి. అది ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడమా, అంటే లేకుంటే యంగ్ అంటే ఒక వయసుకు వచ్చి ఉన్నారు కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి దూకుడుతనం అంటారా అది? అంటే మెయిన్ ఏంటంటే చెప్పండి, ఇప్పుడు హెల్మెట్ వాడాలి అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఇందులో ఉన్న కొంతమంది వ్యక్తులు హెల్మెట్ ఎందుకు వాడాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసి కోర్టులో వేసేసారు. అంటే దీని అర్థం ఏంటండి? ఇప్పుడు ఒక బైక్ కొనుక్కున్నామండి, ఆ బైక్ ఒక 60,000 70,000 పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక హెల్మెట్ మా అంటే ఒక 1,000 రూపాయలు 1,500 అవుతుంది. మ్యాండేటరీ చేయండి దాన్ని. ఈ బండి ఎక్కడైతే కొంటారో అక్కడ హెల్మెట్ కూడా కొనేటట్టుగా మ్యాండేటరీ చేయండి. హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు ఎంతో మంది జీవితాలు పాడైపోయాయని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే పేపర్లో చూపిస్తున్నారు, మీడియా వాళ్ళు చూపిస్తున్నారు, ప్రతి ఒక్కరు మనం చూస్తూనే ఉన్నాం. అయ్యో వాడు హెల్మెట్ పెట్టుకుంటే బతికిపోయేవాడు అనే పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినా చేస్తున్నారంటే ఈ ఫేస్ కట్ అనేది ఉంది కదా, ఈ ఫేస్ కట్ అనేది ప్రపంచానికి చూపించుకోవాలి. అది ఒక స్టైల్ అయిపోయింది. దీనివల్ల ఈ హెల్మెట్ అనేది ఒక చిన్నతనంగా భావిస్తున్నారు, ఒక చులకన భావంగా భావించేస్తున్నారు. ఇది తప్పు అంటా నేను. ఎందుకంటే హెల్మెట్ అనేది ఒక కవచం. మనం ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి ఒక రెయిన్ కోట్ వేసుకుంటామండి. అదే మనం ఎండ వస్తుందని చెప్పి గొడుగు పట్టుకుంటాం, అది కవచం కిందకే వస్తుంది. అదేవిధంగా ఈ హెల్మెట్ ఒక కవచంగా భావించాలి మన పిల్లలు. యూతే కాదు, పెద్దవాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది. వీళ్ళు అట్లా భావించడం లేదు. అంతేకాకుండా మీరు చెప్పారు ట్రిపుల్ రైడింగ్, డబుల్ రైడింగ్ అని చెప్తున్నాను. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళే కాదు, ఈ యువత కాకుండా పెద్దవాళ్ళు కూడా ఆ 6 పిల్లలతో సహా ఇట్లా పెట్టేసేసి ఒక ఫోటో తీసేసి అది ఒక పెద్ద ఇదైపోయినట్టుగా అది చూపించుకుంటూ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. స్ట్రిక్ట్లీ పోలీస్ వారు కానీ ఎవరైనా కానీ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ట్రిపుల్ రైడింగ్ అట్లా 4 కానీ 3 కానీ కూర్చునే పరిస్థితి ఉండకూడదు. ఈ డబుల్ రైడింగ్ ఉన్నప్పుడు చాలా ఇద్దరు వాళ్ళు పోలీసు వారు కానీ లేకపోతే సామాజికవేత్తలు కానీ మేము ఏమంటున్నామంటే ఇద్దరు కూర్చుంటే ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని మేము భావిస్తున్నాం. హెల్మెట్ పెట్టుకునే వల్ల ఎవరికి లాభం అండి? అక్కడ వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళకి లాభం కదా. మేము వాళ్ళిద్దరూ పెట్టుకోవాలని భావిస్తున్నాం. దీనివల్ల చాలా మనకి అపాయాల నుంచి దూరం అయిపోతారు. ఇది తప్పకుండా ఉండాలి. ఈ రివర్స్ గేర్ నుంచి రాకూడదు. స్పీడ్ బ్రేకర్ జాగ్రత్తగా ఉండాలి. సిగ్నల్ని క్రాస్ చేయకూడదు. లైసెన్స్ ఇచ్చేటప్పుడు తప్పకుండా ఆర్టీఓ వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి 1కి 4 సార్లు పరీక్ష పెట్టాలి. దానికి కూడా ఒక సర్టిఫికేట్ జారీ చేయాలి. ఇవన్నీ జారీ చేసినట్లయితే సమాజంలో ఈ చర్యలన్నీ దూరం చేసిన వారం అవుతాం. తప్పకుండా ప్రతి ఒక్క యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇంటి నుంచే ఇది స్టార్ట్ కావాలని మా భావము. ఈ ఇంటి నుంచి కాకుండా ఇంకొక క్లాసెస్ కూడా సపరేట్గా ఏర్పాటు చేయాలని, దానివల్ల కూడా మీరందరికీ కూడా మంచి సూచనలు, మంచి అవగాహన ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది. వారు తప్పకుండా ఈ విషయంలో అభద్రతాభావం కాకుండా భద్రతతోటి, భయంతోటి, చాలా జాగ్రత్తతోటి ముందుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.